అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ ద సర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. సర్పంచ్ ఎన్నికలు ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం లేట్ అయింది అని చెప్తున్నారు. అంటే ఈ టైంకే కంప్లీట్ అయిపోతుందని అది ఇది అని చెప్తున్నారు. ఒక పక్కన ఇంకొక వాదన ఏంటంటే ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగినా అందులో టీఆర్ఎస్ఏ ఎక్కువగా విన్ అవుతుంది. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఈ సర్పంచ్ ఎన్నికల్ని లేట్ చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు జరిగినా టీఆర్ఎస్ విన్ అవుతుందంటే గత 10 ఏళ్ళు ఆ చండాలం సీట్లో ఉంది కాబట్టి వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు అంతే. అంతకుమించి పెద్ద అద్భుతం ఏం జరగలేదు అక్కడ. ఎందుకు సర్పంచ్ ఎలక్షన్స్లో అధికార పార్టీయే గెలుస్తుంది ప్రతిసారి? బికాజ్ వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చుకుంటారు ఊర్లలో, చిన్న పనులే, రోడ్లు వేసుకోవడమో లేదా డ్రైనేజ్ బాగా చేసుకోవడమో, చిన్న పనులు ఉంటాయి ఊర్లలో. అవి అవ్వాలి అంటే వాళ్ళు అర్జీ పెట్టుకోవాలి, పెద్దలో కలవాలి. ఆ సర్పంచ్ వెళ్ళి ఇంకొకరిని కలిసి, ఆయన వెళ్ళి ఇంకొకరిని కలిసి, వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర రావడానికి టైం పడుతుంది. అసెంబ్లీకి వెళ్ళాలంటే ఆ సమస్య ఇంకా టైం పడుతుంది. అదే అధికారంలో ఉన్నారనుకో కొంచెం ఈజీ అవుతుంది. అందుకని చెప్పేసి మోస్ట్లీ స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడే జరిగినా సరే అధికార పార్టీలే గెలుస్తూ వస్తాయి. అండ్ ఇప్పుడు ఇది లేట్ అవుతుంది ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఇప్పుడు ముఖ్యం. వీళ్ళకి మాగంటి గారు చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఆ విష్ణువర్ధన్ ఉండే, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. వాళ్ళ సిస్టర్ విజయారెడ్డి కూడా ఉంది. వాళ్ళిద్దట్లో ఎవరు ఇప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళారు. మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారా, శ్రీశైలం యాదవ్ వాళ్ళ అబ్బాయి నవీన్ యాదవ్, అతను ఒకసారి ఎంఐఎం తరఫున పోటీ చేసి తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఒకవేళ ఆయన కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించే అవకాశం ఉంది. ఇంకెవరున్నారు, అజరుద్దీన్ ఆల్రెడీ ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయాడు కాబట్టి ఆయన కూడా ఆశావాకుడే. ఇంకా మిగతా పార్టీల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ కూటమి తరఫున ఒకరు, ఇంకా బీజేపీ వాళ్ళు, వీళ్ళు యాజ్ యూజువల్ ఉన్న వాళ్ళు ఉంటారు. బాగా వినబడే పేర్లు అయితే ఇవి. సో దీన్ని బాగా ఇదిగా తీసుకున్నారు. లాస్ట్ టైం అంటే ఫోన్ ట్యాపింగ్లు చేసి గెలిచారు 3-4 ఎలక్షన్లు. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ లేవు కదా, సో ఒరిజినల్గా గెలవాలి. ఏమవుతుందా అని చెప్పేసి అందరిలో టెన్షన్ ఉంది. సో అది అథెంటిక్గా ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందా, పాజిటివిటీ ఉందా, బీఆర్ఎస్ రావాలి మీరే కావాలని ఎవరన్నా కోరుకుంటున్నారా, వీళ్ళందరూ కాదులే అని చెప్పేసి డైరెక్ట్ బీజేపీని సెంట్రల్లో ఉంది కాబట్టి వాళ్ళు వస్తారా, ఎవడన్నా ఇండిపెండెంట్ వాడు గెలుస్తాడా, ఇట్లా డిఫరెంట్ అజంప్షన్స్ ఉన్నాయి. అదంటే ఒక పల్స్ తెలుస్తుంది నీకు ఈ ఎలక్షన్ అవుతే. సో ఫస్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయిన తర్వాత ఆ పల్స్ని బట్టి నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్లు ఉంటాయి. కార్పొరేట్ ఎలక్షన్లు తర్వాత ప్యారలల్గా సర్పంచ్ ఎలక్షన్లు ఈ కామన్ అవుతాయి, ఈ ఇయర్ లోపే అవుతాయి. బట్ ఫస్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తర్వాత అయ్యే అవకాశాలు అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.